ఓకే. ఈ రోజు మీకేంటంటే, మనము విండోస్ సర్వర్ 2022 ఓఎస్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది మీకు చెప్తాను నేను. ఈరోజు మీకు నేను విండోస్ సర్వర్ 2022 ఓఎస్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చెప్తాను. ఎందుకు విండోస్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. మనకి ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్స్ విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, లైనక్స్ ఓఎస్‌లోనే ఇన్‌స్టాలేషన్ కుదురుతది. ఈ విండోస్ 10, విండోస్ 11 ఓఎస్‌లో మనం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయలేము. ఇప్పుడు విండోస్ సర్వర్ 2022 ఇది నా సిస్టమ్ ఇప్పుడు మీరు చూసారంటే ఇందులో విండోస్ 11 ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11. ఇప్పుడే చెప్పాను మీకు విండోస్ 11లో మనం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడానికి కుదరదు. ఇప్పుడు విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కుదురుతది. ఇప్పుడు నా సిస్టమ్ ఇది ల్యాప్‌టాప్ కాదండి సర్వరు. ఇప్పుడు ఈ సర్వర్‌లో విండోస్ 11 ఓఎస్ ఉంది. నేను ఈ సర్వర్‌లో ఇంకొక ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా? అంటే అట్ ఎ టైము నేను 2 లేదా 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ నేను మెయింటైన్ చేసుకోవచ్చా అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చంటే ఈ VMware వర్క్‌స్టేషన్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ VMware వర్క్‌స్టేషన్ అనే సాఫ్ట్‌వేర్‌ని అదొక వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్ అంటారు. దాన్ని వర్చువలైజేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటారు. VMware వర్క్‌స్టేషన్. ఆ సాఫ్ట్‌వేరు మీకు నేనిస్తాను. ఆ సాఫ్ట్‌వేర్ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్‌వేర్ నేను మీకిస్తాను. ఆ సాఫ్ట్‌వేర్‌ని మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో, దాన్ని మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాక, ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకునే దాంట్లో నా యూట్యూబ్‌లో గూడా ఉంది. VMware వర్క్‌స్టేషన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది. లేదా మీరు యూట్యూబ్‌లో చూసినా గూడా మీకు VMware వర్క్‌స్టేషన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఉంటది క్లియర్‌గా. సో, ఇప్పుడు ఈ VMware వర్క్‌స్టేషన్ ప్రో అనేది డబుల్ క్లిక్ చేయాలి. మనకి ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక అంటే మీ ల్యాప్‌టాప్‌లో మీరు ఈ VMware వర్క్‌స్టేషన్ ప్రో అనే సాఫ్ట్‌వేర్ మీరు ఇన్‌స్టాల్ చేసేసారు మీ ల్యాప్‌టాప్‌లో. మీరు ఇన్‌స్టాల్ చేశాక ఇది డెస్క్‌టాప్ మీద ఐకాన్ ఉంటది. లేదా ఇక్కడ గూడా మనం సెర్చ్ చేస్తే వస్తది. సో, ఇక్కడి నుంచైనా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ చేయాలి. ఈ వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేయాలంటే డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా ఇక్కడ ఫైల్ క్లిక్ చేసి న్యూ వర్చువల్ మెషిన్ అని క్లిక్ చేయొచ్చు. లేదా మన కీబోర్డ్‌లో కంట్రోల్+N ప్రెస్ చేస్తే న్యూ వర్చువల్ మెషిన్ అనేది ఓపెన్ అవుద్ది. సో, ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్‌గా దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్ అని. ఇక్కడ మీరు ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఇలా ఉంటది. ఇక్కడ నాకు అలా ఎందుకు లేదంటే నేను ఆల్రెడీ చాలా సార్లు ఆ VMwareలో ఇన్‌స్టాల్ చేసేసున్నాను. అందువల్ల నాకు అలా చూపీదు. ఫస్ట్ టైమ్ ఎవరైతే ఫస్ట్ టైము VMware వర్క్‌స్టేషన్ ఇన్‌స్టాల్ చేశాక ఫస్ట్ టైము ఆ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇలా చూపిస్తది. సో, ఇక్కడ మనం ఎప్పుడు కస్టమ్ అడ్వాన్సే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు కస్టమ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే టిపికల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్. కస్టమ్ అంటే మాన్యువల్ సెట్టింగ్స్. కస్టమ్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఏం జరగద్దంటే, మన సెట్టింగ్స్ మనం మార్చుకోవచ్చు. మనకు తగ్గట్టు మనం లొకేషన్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు దానికోసమని. ఎప్పుడు ఇక్కడ కస్టమ్ అడ్వాన్సే సెలెక్ట్ చేసుకోవాలి. అస్సలు టిపికల్ జోలికే మనం వెళ్ళకూడదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసే వర్క్ స్టేషన్ డీటెయిల్స్ అయ్యి ఇక్కడ చేంజెస్ ఏం చేయకూడదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ కాదు. నేను చాలా సార్లు ఇన్‌స్టాల్ చేసినాను కాబట్టి, ఇది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇలా ఉంటది. ఈ ఫీల్డ్ ఎప్పుడు మనం ఎంప్టీ మెయింటైన్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ ఎంప్టీగానే ఉండాలి. ఖాళీగానే ఉండాలి ఈ ఫీల్డ్ అంతా. సో, ఇలా ఉంటది ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. ఈ పేజ్‌లో ఐ విల్ ఇన్‌స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ అంతా మనకి ఎంప్టీగా ఖాళీగా ఉండాలిక్కడ. ఈ పేజ్‌లో ఇక్కడ మనం ఐ విల్ ఇన్‌స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అనేది. అంటే చెప్తున్నాం తనకి. ఆ వర్క్ స్టేషను అతనికి మనం చెప్తున్నాము. నేను ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్ తర్వాత ఇస్తానని చెప్తున్నాం మనం. అది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. లేదా ఇక్కడే ప్రొవైడ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఇన్‌స్టాల్ డిస్క్ ఇమేజ్ ఐఎస్ఓ అనేది కూడా ఓకే. కావాలంటే ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసి కూడా ఇవ్వచ్చు.
సో ఈ డిస్క్ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ డిస్క్ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూపిస్తాను. గూగుల్కి వెళ్తాం మనము. గూగుల్కి వెళ్తే మీరేం చేయాలంటే డౌన్లోడ్ విండోస్ సర్వర్ 2022 ISO అని గూగుల్లో మీరు టైప్ చేయాలి. క్లిక్ చేయాలి. సో ఈ ఫస్ట్ వన్ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ 64-బిట్ ఎడిషన్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ 64-బిట్ ఎడిషన్ ISO డౌన్లోడ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇదిగోండి ఫైల్ స్టార్ట్ అయిపోయింది డౌన్లోడింగ్. ఈ ఫైల్ ని తీసుకుని పోయి మీరు డౌన్లోడ్ అయిపోయాక అది ఒకే ఒక ఫైల్ వస్తుంది సింగిల్ ఫైల్ గా. మీకు ఆ ఫైల్ నేను ఇస్తాను. అది కాకుండా వేరే ఫైల్ ఉంది నా దగ్గర, వేరే ఫైల్ ఉంది కంపెనీ ఫైల్. సో మీకు VMware వర్క్ స్టేషన్ మెయిల్కి వస్తుంది. అలాగే ఆ ఫైల్ కూడా నేను మెయిల్ పంపిస్తాను. ఇదిగోండి ఇది. సో ఇది టోటల్ 5.4 GB. ఈ ఫైల్ ని సింగిల్ ఫైల్, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకూడదు, ఏం చేయకూడదు, అలాగే పెట్టుకోండి. డౌన్లోడ్ చేశాక మీ ల్యాప్టాప్ లో ఏదో ఒక డ్రైవ్ లో పెట్టుకోండి. సో ఏదో ఒక డ్రైవ్ లో పెట్టుకున్నాక ఆ డ్రైవ్ లొకేషన్ ఆ ఫైల్ ఇక్కడ ఇవ్వాలి. బ్రౌజ్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో ఎక్కడ ఉంది, D డ్రైవ్ లో ఉంది ఆ ఫైల్. అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్. ఇదిగోండి డబల్ క్లిక్ ఇచ్చేసాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ విండోస్ సర్వర్ 2022 డిటెక్టెడ్ చెప్పేస్తుంది. విండోస్ సర్వర్ 2022 డిటెక్ట్ చేసేసానని. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇది అనుకోండి, ఇక్కడ ప్రోడక్ట్ కి అడగద్ది, ఇదంతా అడగద్ది. అందువల్ల ఆ ప్రాబ్లం ఉండకూడదనే బ్యాక్ వచ్చేసి ఇక్కడ రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ ఫైల్ ఇవ్వకూడదు అనేది, మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఐ విల్ ఇన్స్టాల్ ది ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 64 ఉంటుంది. ఓకే, మనం ఇన్స్టాల్ చేస్తుంది విండోస్ సర్వర్ 2022. దాని ఓనర్ వచ్చి మైక్రోసాఫ్ట్ విండోస్, కానీ ఇక్కడ వర్షన్ మంది ఇది కాదు. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ మనం విండోస్ సర్వర్ 2022 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక టైటిల్ అడుగుతుంది. మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఏ నేమ్ తో కావాలి? నేను ఒక నేమ్ ఇస్తున్నాను, విండోస్ సర్వర్ 22 అనేది. ఆ నేమే యూజ్ చేస్తారా, లేదా మీరు ఓన్ గా ఏమన్నా నేమ్ పెట్టుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఇస్తున్నాను, NWD అనే నేమ్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ వర్చువల్ మెషిన్ కి ఒక పేరు పెట్టుకున్నాను. ఎందుకు? ఆ నేమ్ తో ఐడెంటిఫై చేయడానికి, దానికోసం. ఇప్పుడు లొకేషను ఇదిగోండి. ఇప్పుడు ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు చాలా మంది నన్ను డౌట్ అడుగుతారు, సార్ ఇప్పుడు నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది నా దగ్గర. నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 1 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. నేను నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చా అని నన్ను అడుగుతాడు. అది చెయ్యొచ్చా చేయకూడదు అని ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు ఇది నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇక్కడ నాకు 1.16 TB ఫ్రీ స్పేస్ ఉంది. నేను ఇందులో ఇన్స్టాల్ చేయొచ్చా చేయకూడదు అని నేను ఎలా చెప్పగలనంటే, ఇది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయాలి. ఇక్కడ NTFS డ్రైవ్ అని ఉంది చూడండి. NTFS డ్రైవ్ లోనే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కుదురుతుంది. ఇప్పుడు నేను ఇంకో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇది ఇంకో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ 560 GB ఫ్రీ స్పేస్ ఉంది. సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేశాను. ఇది NTFS డ్రైవ్ కాదు, అంటే ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో నేను SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేను. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీ ల్యాప్టాప్ లో ఏ డ్రైవ్ లో మినిమం 300 GB ఫ్రీ స్పేస్, ఒక 400 అనుకోండి. ఏ డ్రైవ్ లో మీకు 400 GB ఫ్రీ స్పేస్ ఉంటుందో ఆ డ్రైవ్ లో మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ F డ్రైవ్. ఇదిగోండి F డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, F డ్రైవ్ NTFS డ్రైవ్. ఇప్పుడు F డ్రైవ్ ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ నేను NWD అనే నేమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను.
సో అలాగే మీరు కూడా మీకు ఏ డ్రైవ్ లో అయితే మినిమం 300 GB ఫ్రీ స్పేస్ ఉంటుందో ఆ డ్రైవ్ ఎన్టీఎఫ్ఎస్ డ్రైవా కాదని చెక్ చేసుకుని ఆ డ్రైవ్ లో ఇలాగ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ లొకేషన్ ఇక్కడ ఇవ్వాలి. బ్రౌజ్ క్లిక్ చేసి దిస్ పీసీ ఎఫ్ డ్రైవ్ లో ఈ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఎప్పుడు బయోసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ప్రాసెసర్స్ ఇస్తారు ఈ వర్చువల్ మెషిన్ కి మీరు ఎన్ని ప్రాసెసర్స్ ఇస్తారని మనల్ని అడుగుతుంది. అది ఎలా చెప్పగలరంటే ఇదిగోండి మౌస్ ఇక్కడ పెట్టుకుని రైట్ క్లిక్ ఇచ్చి టాస్క్ మేనేజర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సాకెట్స్ 2 ఉన్నాయని చెప్తుంది. అంటే అది సాకెట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రాసెసర్స్. నా సిస్టంలో 2 ప్రాసెసర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను నా దగ్గర 2 ప్రాసెసర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఈ వర్చువల్ మెషిన్ ఒక ప్రాసెసర్ ఇవ్వగలను లేదా 2 ఇవ్వగలను. నేను 2 ఇస్తున్నాను. ఎందుకు 2 ఇవ్వగలనంటే నాది పెద్ద సర్వర్. నాది సర్వర్ హార్డ్వేర్ పెద్దది. నాకు 2 ప్రాసెసర్స్ దీనికి ఇచ్చిన మెయింటైన్ చేయగలదు నా సర్వర్. ఇప్పుడు మీ ల్యాప్టాప్ అనుకోండి i3 అనుకోండి మీకు 2 ప్రాసెసర్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ 1 ఇవ్వండి. i5 అనుకోండి 2 ప్రాసెసర్స్ ఉన్నాయి అక్కడ 1 ఇవ్వండి. i7 2 ప్రాసెసర్స్ ఉన్నాయంటే అప్పుడు 2 ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్ ఫర్ ప్రాసెస్ అడుగుతుంది. ఇక్కడ నా దగ్గర 12 ఉన్నాయి. కోర్స్ 12 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 12 ఉంటే నేను 32 16 ఇస్తే ఏమో 24 ఇచ్చాను అది సపోర్ట్ చేయట్లేదు అంటుంది. 16 ఇచ్చాను సపోర్ట్ చేయట్లేదు అంటుంది. 32 ఇచ్చాను సపోర్ట్ చేయలేదు అంటుంది. 12 ఇచ్చాను ఎర్రర్ రాలేదు సపోర్ట్ చేస్తాను అంటుంది. ఇప్పుడు మీ దాంట్లో మీ సిస్టంలోకి వచ్చే లోపల ఆఫ్ ఇవ్వండి, సగం ఇవ్వండి. అంటే మీకు అక్కడ 6 కోర్స్ ఉంటే అక్కడ 3 ఇవ్వండి. మీకు 8 కోర్స్ ఉంటే 4 ఇవ్వండి. అలా చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ 2 డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. మెమరీ అడుగుతుంది. ఎంత ర్యామ్ ఇస్తారు మీరు ఈ వర్చువల్ మెషిన్ కి? ఆఫ్ ఇవ్వాలి. ఆఫ్ అంటే మీ ల్యాప్టాప్ లో 4 GB ర్యామ్ ఉంటే ఈ వర్చువల్ మెషిన్ కి 2 GB ఇవ్వాలి. మీ ల్యాప్టాప్ లో 8 GB ర్యామ్ ఉంటే ఈ వర్చువల్ మెషిన్ కి 4 ఇవ్వాలి. మీ ల్యాప్టాప్ లో 16 GB ర్యామ్ ఉంటే ఈ వర్చువల్ మెషిన్ కి 8 ఇవ్వాలి. మీ ల్యాప్టాప్ లో 32 GB ర్యామ్ ఉంటే వర్చువల్ మెషిన్ 16. డైరెక్ట్ గా ఇలా క్లిక్ చేయొచ్చు 16 మీద, 8 మీద, 4 మీద, 2 మీద అలాగా. సో నేను 32 ఇస్తున్నాను. నా ల్యాప్టాప్ లో 320 GB, నా సర్వర్ లో 320 GB దాకా ఉంది. నేను 32 GB ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం యూజ్ బ్రిడ్జ్డ్ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ యూజ్ బ్రిడ్జ్డ్ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విండోస్ 11 లో ఏదైతే మనకి వైఫై ఇంటర్నెట్ వస్తుందో సేమ్ కనెక్షన్ మనకి వర్చువల్ మెషిన్ లోపల కూడా వస్తుంది. అందుకని నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ హార్డ్ డిస్క్ సైజ్ అడుగుతుంది. ఈ వర్చువల్ మెషిన్ కి ఎంత హార్డ్ డిస్క్ సైజ్ ఇస్తారో అని అడుగుతుంది. నేను ఇక్కడ 1000 GB ఇస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు. మీరు ఇచ్చిన ఎఫ్ డ్రైవ్ ఏమో 931 GB ఉంది ఫ్రీ స్పేస్. ఇక్కడ మీరేమో 1000 GB ఇచ్చారు 931 ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, అక్కడ నేను 1000 ఇచ్చిన ఆ ఎఫ్ డ్రైవ్ లో ఎంత ఫ్రీ స్పేస్ ఉందో అంత స్పేసే యూజ్ చేసుకుంటుంది అది. ఇప్పుడు అందులో 600 GB ఫ్రీ స్పేస్ ఉంటే ఇక్కడ నేను 1000 GB ఇచ్చిన అక్కడ 600 GB స్పేస్ నే యూజ్ చేసుకోగలను. ఇక్కడ మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఎ సింగిల్ ఫైల్ అని. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ గా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి లేదా ఫినిష్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ ఎఫ్ డ్రైవ్ కి వెళ్ళామంటే మనము ఈ ఫోల్డర్ ఎంటీగా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫినిష్ క్లిక్ చేస్తాం. ఇక్కడ టైటిల్ వస్తుంది ఇదిగోండి. ఇప్పుడు ఈ ఫోల్డర్ చూసుకోండి ఫైల్స్ వచ్చేసి ఉంటాయి. మనం ఏదైతే వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నామో మనం ఏ లొకేషన్ ఇచ్చామో దానికి సంబంధించిన ఫైల్స్ ఆ లొకేషన్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ హోమ్ ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు అన్ని ఇచ్చేసాం. ర్యామ్ ఇచ్చాము, ప్రాసెసర్ ఇచ్చాం, హార్డ్ డిస్క్ సైజ్ అన్ని ఇచ్చాం. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ ఇవ్వలేదు. ఇక్కడ సిడి ఆర్ డివిడి సెటా ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి.
నేను ఆల్రెడీ మార్నింగ్ స్టూడెంట్స్ కి క్లాస్ చెప్పినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను, అందువల్ల ఇది చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఎంటీ ఉంటుంది. ఇలాగా సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ క్లిక్ చేసి ఆ ఐఎస్ఓ ఫైల్ ఎక్కడ ఉంది, డి డ్రైవ్ లో ఉంది. సో ఆ ఫైల్ ని మనం బ్రౌజ్ చేసి ప్రొవైడ్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు అంతా రెడీ. ఇది ఫుల్ స్క్రీన్. క్లిక్ చేసామంటే ఫుల్ స్క్రీన్. ఒకవేళ ఇప్పుడు మనకి ఇది ఇలా హైడ్ కాకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేస్తే VMware లోపల ఆపరేటింగ్ సిస్టమ్ కి రెడీ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చేంజెస్ ఏం చేయము. ఇక్కడ సింపుల్ గా నెక్స్ట్ క్లిక్ చేయాలి. మనం ఇక్కడ మనకు చేంజెస్ ఏమి ఉండదు. సింపుల్ గా ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయాలి. ఇక్కడ మనము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాము, SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ ఎప్పుడు మనము విండోస్ సర్వర్ 2022 డేటా సెంటర్ డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ అని 4th ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ ఉంది, అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు నేను ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేస్తుంది SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. అందుకోసం ఖచ్చితంగా మనం ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అగ్రిమెంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి కస్టమ్ అని ఉంది, దీని మీద సింగిల్ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఒకే ఒక డ్రైవ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసేస్తే ఒకే ఒక డ్రైవ్ క్రియేట్ అవుతుంది, C డ్రైవ్. అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే న్యూ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తున్నాను 153700 అని. అది C డ్రైవ్. 153700 అనేది C డ్రైవ్, ఒక డ్రైవ్ సైజ్ అది. అంటే 150 GB అది. అప్లై క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక డ్రైవ్ క్రియేట్ అవుద్ది 150 GBతో. ఇదిగోండి, ఒక డ్రైవ్ క్రియేట్ అయింది 150 GBతో. ఇప్పుడు ఇక్కడ 849 GB ఉంది డ్రైవ్, అది సెలెక్ట్ చేసుకుని న్యూ క్లిక్ చేస్తున్నాను. అదే సైజ్ తో డ్రైవ్ క్రియేట్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేయాలి, మళ్ళీ ఫార్మాట్ క్లిక్ చేసి ఓకే. ఇప్పుడు ఈ 100 MB డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ రిజర్వ్ డ్రైవ్ ని డిలీట్ క్లిక్ చేసేయాలి. ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రెండు డ్రైవ్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవ్ 0 పార్టీషన్ 150 GB అని, ఇంకో డ్రైవ్ 0 పార్టీషన్ 2 849 GB అని మనకి 2 డ్రైవ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఏది C డ్రైవ్ ఏది D డ్రైవ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఏ డ్రైవ్ లో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారని. నేను ఇప్పుడు ఇక్కడ 150 GB ఉంది కదా, ఆ డ్రైవ్ లో నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. అందువల్ల ఇక్కడ 150 GB డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నాకు 150 GB అనేది C డ్రైవ్ కింద వస్తుంది. అందులో ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ అన్ని అందులో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది, OS ఇన్స్టాలేషన్. ఇది జరిగేటప్పుడు మనం సిస్టమ్ కానీ రీస్టార్ట్ కానీ షట్ డౌన్ కానీ చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే మనకి సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అనేది జరగదు OS. సో ఇక్కడ టైం పడుతుంది. డిపెండింగ్
ఎంత టైం పడుతుందని మీరు అడగచ్చు. అది మీ హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. మీ ర్యామ్, మీ హార్డ్ డిస్క్ ఎస్ఎస్డిఆ, నార్మల్ హార్డ్ డిస్కా, మీ ప్రాసెసర్ బట్టి ఎంత టైంలో అది ఆపరేటింగ్ సిస్టమ్ కంప్లీట్ అవ్వేది అనేది మీ డిపెండ్ అవుతుంది. సో నా దాంట్లో అయితే విత్ 5 minutes లో కంప్లీట్ అయిపోద్ది. వెయిట్ చేయాలి అది కంప్లీట్ అయ్యేదాకా. ఓకే. ఇక్కడ ఇప్పుడు మన యూజర్ నేమ్ డిఫాల్ట్ గా అడ్మినిస్ట్రేటర్. బై డిఫాల్ట్ గా అదే మనకి యూజర్ నేమ్ ఇచ్చేసింది. మన యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్. ఆ అడ్మినిస్ట్రేటర్ యూజర్ కి మనం ఇప్పుడు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ admin.123 అనే పాస్వర్డ్ ఇస్తున్నాను. admin.123 అనే పాస్వర్డ్ ఇస్తున్నాను. అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి నేను లాగిన్ అవ్వాలంటే నా యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123 స్మాల్ లెటర్స్. ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయాలి.
మనం ప్రతిసారి ఆపరేటింగ్ సిస్టంలోకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ క్లియర్ గా చెప్పినాడు మనకి ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ టు అన్లాక్. అన్లాక్ చేయాలంటే మీ కీబోర్డ్ లో కంట్రోల్ ఆల్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేయండి అంటారు. ఇక్కడ ఈ VM ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ అని. దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు అది అడుగుతుంది నీ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వు అని అడుగుతుంది. నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123. కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేసేస్తుంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లోకి మనం లాగిన్ అవుతాం. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవగానే నాకు సర్వర్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసేది నెట్వర్క్ గురించి. ఇక్కడ చూడండి సర్వర్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను ఓపెన్ చేయలేదు అసలు. సర్వర్ మేనేజరే మనం ఓపెన్ చేయలేం. ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవగానే ఓపెన్ అయింది. ఇక్కడ ఈ డు నాట్ షో దిస్ మెసేజ్ అగైన్ అని సెలెక్ట్ చేసుకుని క్లోజ్ చేసేసేది. దీన్ని మినిమైజ్ చేస్తున్నాను ప్రెసెంట్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి ఇది స్క్రీన్ చిన్నదిగా ఉంది. పెద్ద స్క్రీన్ కాదు, ఇది చిన్న స్క్రీన్ ఉంది. నాకు ఫుల్ స్క్రీన్ కావాలి, పెద్ద స్క్రీన్ కావాలి. అలాగే ఇప్పుడు ఇది నా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల నాకు ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్ ని ఇక్కడ క్లియర్ గా చూడండి. నాది ఇది విండోస్ 11. నేను విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేశానంటే VMware లోపల ఉంది. VMware వర్క్ స్టేషన్ లోపల ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ నా సర్వర్ లో 2 ఆపరేటింగ్ సిస్టమ్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ఒకటి ఇక్కడ విండోస్ 11, ఇంకోటి వచ్చి VMware వర్క్ స్టేషన్ లోపల ఉంది విండోస్ సర్వర్ 2022. ఇప్పుడు ఇక్కడ నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 లో ఈ ఫైల్ నేను కాపీ చేసుకుని ఈ ఫైల్ ని నేను ఇక్కడ పేస్ట్ చేయవచ్చా? కాపీ అవ్వట్లా. ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ డిజేబుల్ ఉంది. ఎందుకు అలా డిజేబుల్ ఉంది ఏంటంటే ఇది ఫుల్ స్క్రీన్ కావాలి. అలాగే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ డిజేబుల్ కాకుండా ఎనేబుల్ లాగా రావాలి. ఏం చేస్తే వస్తుంది అలాగంటే VMware టూల్స్ అనేది ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. మనము VMware టూల్స్ గాని ఇన్స్టాల్ చేసామంటే ఇది ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఆ VMware టూల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ VM అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ VMware టూల్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసి ఈ రన్ setup.exe క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ అవుతుంది. మనం ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాం? VMware టూల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. అది ఇన్స్టాల్ అవుతుంది. వెయిట్ చేయాలి ఇన్స్టాలేషన్ అయ్యేందుకు. ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. ఫినిష్ క్లిక్ చేయాలి. అది రీస్టార్ట్ అడుగుతుంది. నేను తర్వాత చేస్తాను రీస్టార్ట్, అందువల్ల నో క్లిక్ చేస్తుంది. ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫైల్ ని కాపీ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఆడియో రన్నింగ్ లో లేదు. ది ఆడియో సర్వీస్ ఇస్ నాట్ రన్నింగ్. మనం ఆడియో కావాలి అనుకుంటే ఈ ఆడియో ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సౌండ్స్ క్లిక్ చేసి క్లిక్ చేస్తే మనకి ఆడియో ఎనేబుల్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఆడియో ఎనేబుల్ లో ఉంది. అలాగే ఇక్కడ కరెక్ట్ టైం లేదు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి డేట్ అండ్ టైం మీద అడ్జస్ట్ డేట్ ఆర్ టైం క్లిక్ చేసి
ఇక్కడ టైం జోన్ ఉంది, ఇది ఫుల్ స్క్రీన్. ఈ టైం జోన్ అనేది మన కంట్రీ టైం జోన్ కాదు, అంతే డిపెండింగ్ ఆన్ యువర్ కంట్రీ. నాకు స్టూడెంట్స్ సౌదీ, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా ఇలాగున్నారు. మీ కంట్రీ మీద డిపెండ్ చేసుకుని మీరు టైం జోన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ క్లిక్ చేయాలి. సో నాది ఇండియా కాబట్టి నా ఇండియా కంట్రీ టైం జోన్ వచ్చి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ. ఇప్పుడు టైం సెట్ అయిపోయింది కరెక్ట్గా, ఇది క్లోజ్ చేసేయాలి. అలాగే నాకు డెస్క్టాప్ మీద దిస్ పీసీ షార్ట్ కట్ ఐకాన్ కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ థీమ్స్ క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుని దిస్ పీసీ సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే క్లిక్ చేసి క్లోజ్. ఇదిగోండి, రైట్ క్లిక్ రిఫ్రెష్. ఓకే, అలాగే సర్చ్ ఐకాన్ ఇలాగుంది, సర్చ్ అలా కాకుండా ఇదిగోండి ఇది కూడా హైడ్ చేసేయాలి. టాస్క్ వ్యూ అనుకుంటే రైట్ క్లిక్, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఆ టాస్క్ వ్యూ మనకి చూపించదు. ఇదిగోండి టాస్క్ వ్యూ లేదు. నాకు సర్చ్ ఐకాను, సర్చ్కి వెళ్తే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సర్చ్కి వెళ్తే ఇక్కడ నేను షో సర్చ్ ఐకాన్ అని ఒక్కటే క్లిక్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇక్కడ సర్చ్ ఐకాన్ ఒక్కటే ఉంటుంది సర్చ్ చేసుకునేదాన్ని. సో ఇక్కడ ఈ రెండు కంప్లీట్ అయింది, ఇక్కడ ఈ రెండు కంప్లీట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను, ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఫస్ట్ టైం మనకి ఓఎస్ ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, గెట్ స్టార్టెడ్, కన్ఫర్మ్, కంటిన్యూ వితౌట్ సైనింగ్. ఇప్పుడు ఈ నాన్ సెన్స్ అంతా ఉండకూడదు, ఇక్కడ మనకి ఎడ్జ్లో ఈ నాన్ సెన్స్ అంతా ఉండకూడదు. అంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ సెట్టింగ్స్ ఐకాను, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఇది డీసెలెక్ట్ చేయండి ఇది. అలాగే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి ఆఫ్, అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే ఇది ఆఫ్, స్క్రోల్ డౌన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఆఫ్, షో వెదర్ ఆఫ్. ఈ నాన్ సెన్స్ అంతా ఇంకా మనకు ఉండదు. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డౌన్లోడ్ క్రోమ్, ఎంటర్. అంటే నేను క్రోమ్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ క్లిక్ చేస్తున్నా, డౌన్లోడ్ క్రోమ్ క్లిక్ చేస్తున్నా. క్రోమ్ డౌన్లోడ్ అవుతుంది, బ్రౌజర్ డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేశాను, ఈ బ్రౌజర్ క్లోజ్ చేసేస్తున్నాను. ఎడ్జ్ నాకు ఇంకా దాంతో పని లేదు. ఇప్పుడు ఈ క్రోమ్ సెటప్ని డబల్ క్లిక్ చేశాను, ఇన్స్టాల్ చేస్తున్నాను క్రోమ్ బ్రౌజర్ని. ఓకే, ఇక్కడ డోంట్ సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్, అంటే నేను ఈ క్రోమ్ బ్రౌజర్ని నా డిఫాల్ట్ బ్రౌజర్గా సెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ క్రోమ్, అంటే ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నా డిఫాల్ట్ బ్రౌజర్, ఇప్పుడు గూగుల్ క్రోమ్ స్విచ్ అనేది గూగుల్ క్రోమ్. క్లోజ్ మ్యాజ్. ఇప్పుడు నా డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చి క్రోమ్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ రెండు బ్రౌజర్స్ ఉన్నాయి, ఇక్కడ నాకు ఎలాంటి బ్రౌజర్ ఐకాన్ అవసరం లేదు, డెస్క్టాప్ క్లీన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. సో ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయింది కదా, ఓఎస్లోకి లాగిన్ అవగానే ఇక్కడ ఏం చేయాలి అంటే
నెక్స్ట్ టైము మళ్ళీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నేను రీస్టార్ట్ చేశాక మళ్ళీ నేను ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాక మళ్ళీ ఇది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుద్ది. అలా ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మేనేజ్ క్లిక్ చేసి ఇక్కడ సర్వర్ మేనేజర్ ప్రాపర్టీస్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ డు నాట్ స్టార్ట్ సర్వర్ మేనేజర్ ఆటోమేటిక్లీ ఎట్ లాగాన్. నేను ప్రతిసారి ఈ ఓఎస్ లోకి లాగిన్ అయినప్పుడల్లా ఈ సర్వర్ మేనేజర్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వకుండా ఉండాలి అనేది, స్టార్ట్ అవ్వకుండా. ఓకే క్లిక్ చేయాలి. అంటే నెక్స్ట్ టైము నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవుతే ఆ సర్వర్ మేనేజర్ విండో ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వదు. అలాగే ఇక్కడ ఈ లోకల్ సర్వర్ అనేది క్లిక్ చేసి ఈ ఐఈ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ మీద క్లిక్ చేసి ఈ రెండు ఆఫ్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది. ఇది చేంజ్ చూపించడానికి, ఆన్ నుంచి ఆఫ్ చూపించడానికి టైం పడుతుంది. అలాగే ఇక్కడ ఈ డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేసి ఈ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫీచర్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు దాన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే దాన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఆ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఫీచర్స్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనే డేటాబేస్ ఉంది. ఈ .NET ఫ్రేమ్వర్క్ 3.5 ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్ గా ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ గాని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తే ఇన్స్టాల్ అవ్వదు. ఆ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ మనకి ఏం చెప్పద్దంటే నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ అవ్వలేను, ఎందుకంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు .NET ఫ్రేమ్వర్క్ 3.5 అనేది ఇన్స్టాల్ చేయలేదు, అందువల్ల నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయలేను. నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ని ఇన్స్టాల్ అవ్వాలంటే నువ్వు ముందుగా .NET ఫ్రేమ్వర్క్ 3.5 ని ఇన్స్టాల్ చేయి అని చెప్పద్ది. అందువల్ల ముందే మనము ఈ .NET ఫ్రేమ్వర్క్ 3.5 అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసేస్తున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారని. ఇక్కడ స్పెసిఫై అండ్ ఆల్టర్నేటివ్ సోర్స్ పాత్ సెలెక్ట్ చేసుకుని ఈ క్లిక్ చేసి ఇది ఓపెన్ చేయాలి. ఇక్కడ దిస్ పీసీ ఇక్కడ మనకి ఈ డ్రైవ్ ఉంటుంది. ఈ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ క్లిక్ చేసి ఈ సోర్సెస్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేసి ఈ ఎక్స్ఎస్ఎస్ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ కాపీ క్లోజ్. ఆ లొకేషన్ ఇక్కడ Ctrl+V, ఆ లొకేషన్ ఇక్కడ మనం కాపీ చేస్తాం. ఓకే ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సో అక్కడ క్లియర్ గా చెప్తుంది మీరు .NET ఫ్రేమ్వర్క్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు అని చెప్తుంది. వెయిట్ చేయండి, ఇన్స్టాలేషన్ జరుగుతుందని చెప్తుంది మనకు.
ఓకే, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ సక్సెస్. క్లోజ్ క్లిక్ చేయాలి. క్లోజ్. సో ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అయితే చేంజెస్ అన్ని జరుగుతాయి. క్లిక్ చేసి క్లిక్ దిస్ వన్, రీస్టార్ట్ టు కంటిన్యూ. ఓకే, VM and click send control plus all plus delete. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి మంది admin.123 ఎంటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పర్సనలైజ్కి వెళ్తే ఈ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి హైట్ లో ఉంది. మార్చుకోలేము ఎందుకంటే ఇది మనకి 90 days ట్రయల్ వర్షన్, ఇది లైసెన్స్ కి లేదు అందువల్ల. అలాగే లాక్ స్క్రీన్ కూడా ఇక్కడ చూడండి ఇదంతా మనం సెలెక్ట్ చేసుకోలేం, డిజేబుల్ లో ఉంది ఎందుకంటే ఇది టెంపరీ లైసెన్స్ కాబట్టి 90 days కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను డౌన్లోడ్ WinRAR అని ఎంటర్ చేసి ఎంటర్, ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ WinRAR 64-bit క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ WinRAR డౌన్లోడ్ అవుతుంది. అయిపోయింది, WinRAR డౌన్లోడ్ అయింది. నేను ఎందుకు ఇక్కడ WinRAR అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశానంటే మనకి కొన్ని SAP సాఫ్ట్వేర్స్ అన్ని జిప్ ఫైల్ వస్తాయి, అవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అందువల్ల మనం WinRAR అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డబల్ క్లిక్ చేయాలి WinRAR ఇన్స్టాల్ చేయడానికి. సో ఇన్స్టాల్ క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకే, డన్, ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ WinRAR. అలాగే మనము డౌన్లోడ్ జావా అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంటర్. ఈ డౌన్లోడ్ జావా క్లిక్ చేయాలి. సారీ, డౌన్లోడ్ జావా కాదు, జేఆర్ఈ. ఎంటర్ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ విండోస్ ఆఫ్లైన్ 64-bit అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, జేఆర్ఏ అనే ఫైల్. డౌన్లోడ్ అయిపోయింది. క్లోజ్ చేసేస్తున్నాను బ్రౌజర్ని. ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేస్తున్నాను ఇన్స్టాలేషన్ చేయడానికి. ఎందుకు ఆ జేఆర్ఏ అనేది మనం ఇన్స్టాల్ చేస్తున్నామంటే, ఈ ఫోల్డర్ క్లోజ్ చేస్తున్నాం. ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామంటే కొన్ని జావా కొన్ని ఎస్ఏపి సంబంధించిన సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేసేటప్పుడు అది అడగద్దు మిమ్మల్ని, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయలేను ఎందుకంటే జేఆర్ఏ మీరు ఇన్స్టాల్ చేయలేదు. జేఆర్ఏ ఇన్స్టాల్ చేస్తేనే ఈ సాఫ్ట్వేర్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ అవుద్ది అని అడగద్ది. దానికోసమే మనం ఈ జేఆర్ఏ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయింది. క్లోజ్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి అప్డేట్స్ అని టైప్ చేయాలి. చెక్ ఫర్ అప్డేట్స్. ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ క్లిక్ చేయాలి. సో అప్డేట్స్ జరుగుతున్నాయి, ఇవి టైం తీసుకుంటాయి. మీకు
ఈ అప్డేట్స్ అన్ని అయ్యాక రీస్టార్ట్ అడగద్దు. రీస్టార్ట్ అన్ని చేసి ఇక్కడ ఎలాంటి అప్డేట్స్ లేవు, మనం అక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ క్లిక్ చేస్తే ఎలాంటి అప్డేట్స్ లేవు అనేలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీగా ఉంది SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని బ్యాకప్ చేసుకోవాలంటే ఎలాగంటే, ముందు షట్ డౌన్ చేయాలి. విండోస్ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేసి పవర్ క్లిక్ చేసి షట్ డౌన్, కంటిన్యూ క్లిక్ చేయాలి. ముందు షట్ డౌన్ చేయాలి, బ్యాకప్ చేసుకోవాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని బ్యాకప్ చేసుకోవాలంటే ముందు షట్ డౌన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఈ CD ఆర్ DVD SATA దగ్గర క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయాలి కీబోర్డ్ లో. ఇక్కడ యూజ్ ఫిజికల్ ఈ డ్రైవ్ ని యూజ్ ఫిజికల్ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ క్లిక్ చేయాలి. రిమూవ్ క్లిక్ చేసి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఏ డ్రైవ్ లో మనం లొకేషన్ ఇచ్చామో ఆ డ్రైవ్కి వెళ్ళి ఈ ఫోల్డర్ క్లిక్ చేసి ఇదిగోండి ఈ ఫైల్ ని అలాగే ఈ ఫైల్ కూడా, ఈ రెండు ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని ఇప్పుడు వేరే లొకేషన్ లోకి ఇచ్చేయాలి. ఇదిగోండి బ్యాకప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి అదే ఆపరేటింగ్ సిస్టము ఈ డ్రైవ్ లో ఉంది. అలాగే నేను F డ్రైవ్ లో కూడా పెట్టుకున్నాను. నాకు F డ్రైవ్ లో వద్దు, డిలీట్ చేసేసాను. ఈ డ్రైవ్ లోది నేను F డ్రైవ్ లో కాపీ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాగా మనం బ్యాకప్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఒకసారి ఆ VMware లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక ప్రతిసారి మనం ఇన్స్టాలేషన్ చేయకుండా ఆ బ్యాకప్ నే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక ఫైల్ ఇస్తాను. నేను మీకు ఏం చేస్తానంటే ఒక ఫైల్ ఇస్తాను, ఇలాంటిది ఒక ఫోల్డర్. మీరేం చేస్తారు, మీ సిస్టంలో ఏ డ్రైవ్ లో అయితే ఫ్రీ స్పేస్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకుని ఆ డ్రైవ్ లోకి కాపీ చేసుకుంటారు. అలాగే బ్యాకప్ కూడా పెట్టుకుంటారు దాన్ని. అంతే, మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డౌన్లోడ్ చేసుకుని ఏం చేస్తారు, నేను ఇచ్చిన ఫైల్ మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎక్కడో డౌన్లోడ్ చేసి పెట్టుకుని అక్కడి నుంచి కాపీ చేసుకుంటారు. మీ సిస్టంలో ఏ డ్రైవ్ లో ఫ్రీ స్పేస్ ఉంటుందో ఆ డ్రైవ్ లోకి ప్రతిసారి ఆ బ్యాకప్ యూజ్ చేసేటప్పుడు అలా కాపీ చేసుకోవాలి మీరు. సో నేను అదే చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, ప్రతిసారి ఆ డ్రైవ్ ఎక్కడ ఉంటుంది, నాకు నా D డ్రైవ్ లో ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు కూడా చూడండి, నేను కాపీ చేస్తున్నాను. ఈ సైజ్ అలా ఈ ఫోల్డర్ అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, డూప్లికేట్ ఇక్కడ కాపీ చేస్తున్నాను ఇంకో డ్రైవ్ లోకి. ఎందుకు, నేను F డ్రైవ్ లో యూజ్ చేసుకుంటాను. మళ్ళీ నాకు F డ్రైవ్ లో ఇది అవసరం లేదన్నాక డిలీట్ చేసి మళ్ళీ నేను ఆ D డ్రైవ్ నుంచి కాపీ చేసుకుని యూజ్ చేసుకుంటాను ఆపరేటింగ్ సిస్టమ్ ని. మీకు ఇలాగా నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బ్యాకప్ ఇస్తాను. మీకు ఏమేమి వస్తాయంటే నా నుంచి ఆ VMware వర్క్ స్టేషన్ అనేది రేపు ఇస్తాను, ఆ సాఫ్ట్వేర్ ని. దాన్ని మీ ల్యాప్టాప్ లో మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. అలాగే ISO ఇమేజ్ ఫైల్ కూడా మీకు మెయిల్కి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ ల్యాప్టాప్ లో పెట్టుకుంటారు. అలాగే ఈ బ్యాకప్ ఫోల్డర్ కూడా మీకు మెయిల్కి వస్తుంది. ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని మీ ల్యాప్టాప్ లో పెట్టుకుంటారు. కానీ ఈ బ్యాకప్ లో ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీగా ఉంది కదా అని చెప్పి మీరు OS ఇన్స్టాలేషన్ ప్రాక్టీస్ చేయకుండా ఉండకండి. 1-2 సార్లు మీరు మీ ఓన్ హ్యాండ్స్ తో మీ ల్యాప్టాప్ లో ఆ వర్చువల్ మెషిన్ లోపల ఆ విండోస్ సర్వర్ 2022 OS ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేర్చుకోండి. అలా నేర్చుకున్నాక ఈ బ్యాకప్ ఫైల్ యూజ్ చేసి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయండి. ఎందుకు ఈ బ్యాకప్ ఫైల్ యూజ్ చేసుకోవాలి సార్, మేము ఆల్రెడీ మా వర్చువల్ మెషిన్ లో మేము ఇన్స్టాల్ చేస్తాం కదా, దాన్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు, దీన్ని ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఇది ఒరిజినల్ లైసెన్స్ అప్లై చేసినాను. ఈ OS లో ఏంటంటే మీకు ఒరిజినల్ లైసెన్స్ అప్లైలో ఉంటుంది. అందువల్ల
దీంట్లో ఏంటంటే అన్ని అప్డేట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఓపెన్ చేసుకున్నాక అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీరు అప్డేట్ చేసుకొని నీట్‌గా రీస్టార్ట్ అన్నీ చేసుకొని అప్డేట్ చేసుకొని డైరెక్ట్‌గా యూజ్ చేసేసుకోవచ్చు. సో, ఓఎస్ లైసెన్స్‌తో ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అందుకని ఇంకేంటంటే. సో, ఈ బ్యాకప్‌ని మీరు ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ కోసం ఏ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌నైనా మీరు విండోస్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సినప్పుడల్లా ఈ బ్యాకప్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ బ్యాకప్ అనేది మీకు ఇస్తాను ఈ ట్రైనింగ్‌లో. సో, ఇప్పుడు ఈ బ్యాకప్‌ని కాపీ చేస్తూ ఉన్నాను. కాపీ అయ్యాక ఆ బ్యాకప్‌ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇప్పుడు ఈ బ్యాకప్‌ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఈ ఫోల్డర్‌ని డబుల్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ బ్యాకప్‌లో ఫైల్ నేమ్స్ కూడా డిఫరెంట్ వేరే నేమ్ ఉన్నాయి. సపోజ్ నేను వేరే నేమ్ పెట్టుకోవాలన్నా మార్చుకోవచ్చు. రీనేమ్ చేసుకొని చూడండి ఎన్‌డబ్ల్యూడీ అని మారుస్తున్నాను. రీనేమ్ చేసుకుంటున్నా. ఏదైనా మీ ఇష్టం మీరు ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే. డబుల్ క్లిక్ ఇచ్చాను దీన్ని. ఈ ఫైల్‌ని డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఈ 3 కేబీ, 4 కేబీ ఉంది కదా! ఆ ఫైల్‌ని మనం డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో, ఓకే. ఇక్కడ మీరు చూసుకోవాల్సిందేంటంటే ముందు ఈ మెమరీ, ప్రాసెస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఏమన్నా చేంజ్ చేసుకోవాలా? మెమరీ 32 ఉంది. నేను మీకిచ్చినప్పుడు 32 జీబీ ర్యామ్ ఉంది. కానీ మీ ల్యాప్‌టాప్‌లో 32 లేదు. ఎంత మెమరీ సెట్ చేయాలో మీరిక్కడ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మెమరీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రాసెస్ క్లిక్ చేసి ఇది కూడా చేంజ్ చేసుకొని ఓకే క్లిక్ చేసేసేయాలి. నాకిప్పుడు ఇక్కడ ఈ టైటిల్ కూడా మార్చాలి. రీనేమ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఎన్‌డబ్ల్యూడీ. ఇంకా డైరెక్ట్‌గా పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేస్తున్నాను. బ్రౌజ్ క్లిక్ చేసి రీనేమ్ చేసాం కదా ఫైల్ నేమ్. అందువల్ల ఈ ఫైల్‌ని డబుల్ క్లిక్ చేయాలి. ఇది ఫుల్ స్క్రీన్. ఇక్కడ అడగద్ది ఐ మూవ్డ్ ఇట్టా? ఐ కాపీడ్ ఇట్టా? ఐ కాపీడ్ ఇట్ క్లిక్ చేయండి ఆల్వేస్. ఇది ఫుల్ స్క్రీన్. సో, ఓఎస్ ఆన్ అవుతుంది. సో, ఓఎస్ ఎక్కడుంది? నా VMware వర్క్ స్టేషన్ లోపల ఉంది ఓఎస్. అంటే ఇక్కడ ఆ బ్యాకప్ ఫైల్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది? వితిన్ 5 మినిట్స్‌లో మనకి ఫ్రెష్ ఓఎస్‌తో ఆపరేటింగ్ సిస్టమ్ రెడీగా ఉంటుంది. అందువల్ల మనకు బ్యాకప్స్ అనేది అవసరం. కంపెనీలో మనం ఏది చేస్తున్నా ఎలా బ్యాకప్ చేయాలి? ఎందుకంటే ప్రతిదీ మనకి బ్యాకప్ అనేది ఇంపార్టెంట్. అందువల్ల మనము వీఎండీకే ఫైల్ నుంచి ఏదైనా డేటాబేస్ అయినా ఏదైనా మనం బ్యాకప్ చేస్తున్నప్పుడు ఎలా బ్యాకప్ చేయాలనేది తెలుసుకోవాలి మనం. ప్రతిసారి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, అందులో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ రిమూవ్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అలా లేకుండా, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, ఆ వీఎండీకే ఫైల్ బ్యాకప్ పెట్టేసుకొని, ప్రతిసారి దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు వీఎమ్ సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి అడ్మిన్ డాట్ 123 ఎంటర్. చూడండి ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ. ఇక్కడ మీరు జస్ట్ ఎస్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ క్లిక్ పర్సనలైజ్. ఇక్కడ చూడండి లాక్ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అవైలబుల్ ఉంది. మీకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు మీరు. అలాగే లాక్ స్క్రీన్ క్లిక్ చేసి ఇదిగోండి లాక్ స్క్రీన్‌లో ఇక్కడ స్క్రీన్ సేవియర్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇదిగోండి ఇది ఆల్రెడీ నేను సెట్ చేసేసున్నాను. అంటే ఇదేంటంటే స్క్రీన్ బ్లాంక్ ఇదిగోండి 10 మినిట్స్‌లో ఇలాగే నేను వదిలేసానంటే 10 మినిట్స్‌లో స్క్రీన్ బ్లాంక్ ఎళ్ళిపోద్ది. అదే ఇక్కడ నెవర్ సెట్ చేసేసామంటే సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తే ఎంతసేపైనా, ఎంతసేపైనా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నేనే కదలకుండా అలాగే ఓపెన్ చేసి వదిలేసినా స్క్రీన్ బ్లాంక్ ఎళ్ళదు. ఇలాగే చూపిస్తది స్క్రీన్. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ. దీని మీద మనం ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి బ్యాకప్ పెట్టుకోవటం వల్ల మనకి 5 మినిట్స్ లో ఆ బ్యాకప్ ఫైల్ యూజ్ చేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ ని రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా మనం చేయటం వల్ల ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ అయినట్టు. ఈ విధంగా మనము ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సర్వర్ 2022 ఓఎస్ అనేది రెడీ చేసుకోవాలి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. దీని తర్వాత ఏం చేయాలంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసే ముందు కొన్ని స్టెప్స్ అనేది చేయాలి. దాన్ని ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అంటారు. అవి ఏమేం స్టెప్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. సో ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్, ఇన్స్టాలేషన్ ముందు మనం ఏమేమి చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసేసాము, తర్వాత ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఏమేం చేయాలో అవి మనం రేపు క్లాస్ లో చూద్దాం.